ఏమండి, మీరు చూస్తున్నటువంటి లేఅవుట్ నారపాక జంక్షను అచ్యుతాపురానికి 3 కిలోమీటర్ల ముందున్నటువంటి లేఅవుట్ అండి. ఇది కంప్లీట్గా విఎంఆర్డిఏ లేఅవుట్ అండి. ఇది మీరు చూస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది లారస్ వాళ్ళదండి. అడ్మినిస్ట్రేషను అండ్ ఆఫీసర్స్ స్టాఫ్ క్వార్టర్స్ అండి. అది ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి. ఇది ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఒక మంచి ప్లాట్ కొనాలంటే కనుక ఒక్కసారి ఈ సైట్ అయితే విజిట్ చేయండి. చూడండి, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఏరియా అండి. ఇది ఆల్రెడీ దీంట్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇందులో ప్లాట్లు బుకింగ్లు అయ్యి స్టార్ట్ అయినాయి. మ్యాక్సిమం వీలైతే కొంత సమయాన్ని మీరు కేటాయించగలిగితే తప్పనిసరిగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు సైట్ అయితే విజిట్ చేయడం జరుగుతుందండి, చూపిస్తారు. ఈ రోడ్డు అయితే మీకు కనిపిస్తున్నటువంటి రోడ్డు 180 అడుగుల రోడ్డు అండి. చాలా విశాలమైనటువంటి రోడ్డు, ఎక్స్టెన్షన్ కూడా అవుతుందండి. ఎందుకంటే ఇది అచ్యుతాపురంకి వెళ్ళే మినీ హైవేనండి. డెవలప్మెంట్ అయితే ఆల్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ లేఅవుట్ వారు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ లేఅవుట్ను ఆనుకున్నటువంటి స్టాఫ్ క్వార్టర్స్ లారస్ వాళ్ళదండి. ఈ రోడ్లన్నీ కూడా 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ అండి. అలాగే ఈ లేఅవుట్ మధ్యలోంచి ఒక 100 అడుగుల రోడ్ అయితే ఈ స్పెషల్ ఎకనామికల్ జోన్కి వెళ్తుందండి. మీకు అచ్యుతాపురం ఆల్రెడీ అక్కడ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందండి, ఫ్లైఓవరు. అలాగే మన లేఅవుట్లోంచి జస్ట్ 3 కిలోమీటర్ల ముందుకు వెళ్తే ఒక మంచినీటి సరస్సు అనేది ఒకటి ఉందండి, కొండకర్ లావ్ అని టూరిజం పాయింట్ అండి. హిస్టారికల్లో ఆ టూరిజం పాయింట్కి మంచి పేరైతే ఉందండి. అలాగే టూరిజంగా కూడా ఇటు సైడ్ డెవలప్మెంట్ అయితే అవుతుంది, ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవుతుంది. మీకు తెలుసు కదా, ఇండస్ట్రియల్ ఎక్కడుంటే అక్కడే ఆటోమేటిక్గా ఈ భూమి ధరలన్నీ పెరుగుతాయండి. థ్యాంక్ యూ అండి.